ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం నమః శివాయ. అంబా శివశంబా. ఏయ్ ఏంట కేకలు? భక్తి మాత. మేము ఆకలార్పడానికి లేవయ్యా. టైంకి వస్తారు. టిఫిన్ కానివ్వండి, లంచ్ రెడీ చేస్తారు. అలాగే పుత్ర. ఎద్దులయ్యా ఆగు, విషయం చెప్పకుండా లోపలికెళ్తావే. విశేషం ఎద్దులయ్యా? అవును బాబు, అమ్మొస్తుంది. విశాలాక్షి వచ్చిందా? ఎక్కడుంది? ఎప్పుడు వచ్చే వాళ్ళ కోసం కొత్తగా చూస్తావేంటక్క? గుమ్మం దాకా వచ్చాక ఇంట్లోకి రాకుండా ఉంటుందా? ఊరికే రావడం లేదు చిట్టిమాత. మొన్న పండక్కి ఆ గుళ్ళో ఈ గుళ్ళో పెట్టిన ప్రసాదాలు పట్టుకుని వస్తోందా ఏంటి? అబ్బా చిలక నవ్వండి, నోరు మూసుకోండిక. ఏయ్, విశాలాక్షి ఏం తీసుకొచ్చిందో చెప్పలేరు కానీ వెటకారంగా మాట్లాడడానికి రెడీగా ఉంటారే. బరువుగా ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరాగండి. ఆ గారడి పిల్లకి పనులెలా వెంట ఉండే వీళ్ళే ఉత్తి చేతులు ఊపుకుంటూ ఇంట్లోకొస్తే మీరు వెళ్ళి ఏం మోసుకొస్తారు? పుత్రా, ఆ బరువు మగాళ్ళు మోసేది కాదులే. ఆడవారే మొయ్యగలరు. ఏంటో అది? సోదరం చూస్తే గాని తెలిసేలాగా లేదు. అమ్మవార్లా అడుగు పెట్టింది విశాలాక్షి. చూడండి. నిన్ను చూస్తుంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది విశాలాక్షి. అమ్మ ఎప్పుడు బిడ్డకు నమస్కరించొద్దమ్మా. అమ్మవారిలా కనిపించే ఈ తల్లికి దండం పెడితే తప్పులేదు. పెదమరదలా, మీరిద్దరూ తీరిగ్గా మాట్లాడుకుందరు గాని చీర కట్టుకుని వచ్చిన గారడీ పాప ఏం మూట కట్టుకుని వచ్చిందో చూడాలి కదా ముందు. మూటెక్కడుందిరా? ఖాళీ చేతులే కనిపిస్తున్నాయి. చూపిస్తే తప్ప కనపడదు. ఎక్కడ దాచావు సోదరి? నేనెందుకు దాస్తాను? ఎక్కడుంది విశాలాక్షి? బయట పెట్టిందేమరా, తీసుకురాపో. లేదు నాన్న, నా దగ్గరే ఉంది. బయట పెట్టాలంతే. నీ దగ్గర ఉంది అంటున్నావు, బయట పెట్టాలంటున్నావు. అర్థం కావడం లేదమ్మా. చూపిస్తే తప్ప అర్థం కాదు. ఏం తెచ్చావో చూపించు. అమ్మ మెళ్ళో ఉంది కదా చిట్టిమాత. ఏముంది? నెక్లెస్, పసుపు తాడు ఉంది. ఆ తాడు పట్టుకున్న జ్ఞాపకాలని మీరు చూడాలి. చూపిస్తే ఎందుకు చూడం? చూడగలరా? విషయం పొడిగించకు, చూపించు. చూడండి అయితే.
బయటికి తీస్తుంది చూడండమ్మా. ఓ మై గాడ్, జిగేలు అంటున్న తాళ్ళని మెళ్ళ వేసుకొచ్చావేం సోదరి? వజ్రాలు పొదిగిన మంగళసూత్రాలు. పెళ్ళైన వాళ్ళు వేసుకున్నా ఇంత పెద్ద సూత్రాలు వేసుకోరమ్మా. ఇవి ఏ గుళ్ళోన అమ్మవారికి వేసిన మంగళసూత్రాలానే ఉన్నాయి. అవును సుమన, అందుకేగా వీటిని చూడగానే నాన్న, మీ పెద్ద బావగారు, తిలోత్తమత్తయ్య ముగ్గురు మాట్లాడట్లేదు. ఈ ముగ్గురే ఎందుకు మాట్లాడటం లేదు? కారణం ఏంటో తెలుసుకోవచ్చా అత్తయ్య? ఆ తాళి నిజంగా జ్ఞాపకమే. అసలేం చెప్తున్నారు? మీరు చెప్పండి విశాల్ బాబు గారు. అది మా అమ్మది. అదేంటి వేష్, గాయత్రి వదిన ఇంత పెద్ద తాళి వేసుకున్నట్టు లేదే? మీ అమ్మదంటున్నావేంటి నువ్వు? అయినా పెద్దమ్మది విశాలాక్షి ఎలా తీసుకుంటుంది బ్రో? ఆ తాళి గాయత్రక్క వేసుకోలేదు. అప్పట్లోనే 60 లక్షలు ఖర్చు పెట్టి ఈ మంగళసూత్రాలు చేయించింది. ఎవరికి? అమ్మవారికి కానుకగా ఇస్తాను అని చెప్పి చేయించిన వజ్రాలు పొదిగిన మంగళసూత్రాలు ఇప్పుడు విశాలాక్షి మెళ్ళో ఉన్నాయి. వావ్! పెద్దత్తయ్య చేయించిన తాళి మళ్ళీ మన ఇంటికి చేరిందా? అమేజింగ్ కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.